ISTQB foundation level sample question. You are testing a system that calculates the final course grade for a given student. The final grade is assigned based on the final result according to the following rules. ఇక్కడ మనకి రూల్స్ ఇచ్చాడనమాట. ఒక స్టూడెంట్ యొక్క గ్రేడ్‌ని క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని మార్క్స్ ఇచ్చాడు. పాయింట్స్ మధ్యలో మనకి పాసా, ఫెయిలా అని చెప్పేసి కండిషన్‌లు ఇచ్చాడనమాట. సో, 0-50 పాయింట్స్ అయితే ఫెయిలు. ఇయన్నీ మనకి ఎన్ని 51-60 ఫెయిర్ అని చెప్పేసి ఇచ్చాడనమాట ఇలాగా క్రైటీరియా. సో, ఇక్కడ మనకి ఇది కూడా క్వెషన్‌లో భాగమే. యూ హావ్ ప్రిపేర్డ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ టెస్ట్ కేసెస్. 6 టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసామంట. ఫైనల్ రిజల్ట్, ఫైనల్ గ్రేడ్. ఇది కూడా క్వెషన్‌లోనే ఇస్తారు మనకి. అలాగే వాట్ ఈస్ ద 2 వాల్యూ బౌండరీ వాల్యూ అనాలిసిస్ కవరేజ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్ దట్ ఈస్ అచీవ్డ్ విత్ ద ఎగ్జిస్టింగ్ టెస్ట్ కేసెస్. ఇక్కడ ఇచ్చిన టెస్ట్ కేసెస్ ప్రకారం 2 వాల్యూ బౌండరీ అనాలిసిస్ ద్వారా ఎంత పర్సెంటేజ్ యొక్క టెస్ట్ కేసెస్ అనేది అచీవ్ చేశామని చెప్పేసి అని అడుగుతున్నాడనమాట. సో, ఇప్పుడు మనకు 2 వాల్యూ బౌండరీస్ అనాలిసిస్ అంటే 2 బౌండరీస్ కదా మనకి. ఇప్పుడు 0, 50 అనేది ఒకటి. అంటే ఒక్కొక్కటనమాట. ఇదో బౌండరీ, ఇదొక బౌండరీ. అలాగే 51, 60 అలాగే మనకి ఇప్పుడు మీకు సో, ఇక్కడ నేను నోట్ డౌన్ చేశాననమాట. ఇవన్నీ బౌండరీ వాల్యూస్. సో, 0, 50 ఇక్కడి నుంచి ఇక్కడ ఈ 91, 100 ఇయన్నీ ఒక్కొక్క బౌండరీ వాల్యూస్. మొత్తం మనకి 12 ఉన్నాయన్నమాట. ఈ 12 బౌండరీ వాల్యూస్. ఈట్లి ద్వారా మనం ఎన్ని ప్రిపేర్ చేసాం ఇక్కడ టెస్ట్ కేసెస్. మనం అంటే ఇది క్వెషన్‌లో ఇచ్చిందే ఇది. మీరు కన్‌ఫ్యూజ్ కావద్దు. ఇది స్లైడ్‌లో చూడడం వల్ల. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇదంతా క్వెషన్ భాగమే. సో, ఇయి మనం ప్రిపేర్ చేసామని చెప్తున్నాను టెస్ట్ కేసెస్. సో, నేను ఇక్కడ కింద రాసినవి ఇవేంటంటే ఇక్కడ ఇచ్చినవి రాశానన్నమాట. ఇక్కడ ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి. ఈ నంబర్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. 91, 80, 81 ఇవన్నీ. సో, 6 అన్నమాట. 6 ఇప్పుడు మీరు ఈ రెండిట్లిని కంపేర్ చేస్తే ఇవి తీసేస్తే 6 అనేది కవర్ చేసాము. 6 కవర్ చేయలేదు. అంటే 50% కవర్ చేసామన్నమాట. 50%. సో, మనకు ఆన్సర్ వచ్చేసి 50% టెస్ట్ కేసెస్ అనేది కవరేజ్ చేసాం. సో, ఇప్పుడు మీరేం చేయాలంటే ఇందులో మామూలుగా ఈ 50ని ఇందులో నుంచి రిమూవ్ చేసేసేయాలి. 60 రిమూవ్ చేస్తాం. అలాగే 70 తీసేసి మిగిలితే మనకి ఇంకొక 6 మిగులుతున్నాయన్నమాట. సో, అంటే 50% టెస్ట్ కేస్ కవరేజ్ అనేది అచీవ్ చేసామని అర్థం అన్నమాట. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 50%.